లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు శ్రమ పడుతున్నారేమో, ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో, ఒక కాలం రాబోతుంది, అప్పుడు మీరు నన్ను మళ్ళా చూస్తారు, అప్పుడు మీరు సంతోషిస్తారు. మీ సంతోషము మీ యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏ సందర్భంలో ఈ వాక్యం వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులారా, నేను మీతో చాలా కాలం జీవించినాను, 3.5 సంవత్సరాల నుంచి మీతోనే ఉన్నాను, మీకు అనేక విషయాలు బోధించినాను, ప్రార్థన నేర్పించినాను. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. మరి శత్రువుల చేతికి నేను అప్పగింపబడబోతున్నాను, వాళ్ళు నన్ను సిలువ వేసి చంపేస్తారు. నేను సమాధి చేయబడి సమాధిని గెలిచి పరలోకానికి వెళ్ళబోతున్నాను, తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. అయితే మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, ఒక కాలం రాబోతుంది, మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటా, మనమందరం కలిసి భోజనం చేస్తాము, మనమందరం కలిసి సహవాసంలో ఉంటాము, తండ్రి యొద్ద ఉంటాము. అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. మీ సంతోషం అప్పుడు ఎవరు కూడా మీ యొద్ద నుండి తీసివేయలేరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లోకంలో శ్రమ పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో,